దీన్ని నేను రెడీ చేస్తా, నువ్వు కిందకి వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడమ్మా. సరే. ఏమయ్యా రాము, మా ఆవిడ ఎక్కడ? సోఫా కింద మాత్రం లేదు, ఎక్కడుందో తెలియదు. అంటే ఇంకా గదిలో ముస్తాబవుతుందన్నమాట. ఈవిడ గారు ఏమన్నా అనుష్క అమిషా పటేలా? ఎవరితో చెప్తున్నారు? నాలో నేనే గొడుక్కుంటున్నాను, మాకు మాటలు లేవు కదా. ఓహో, అయినా పెళ్లి కొడుకు వచ్చేది ఈవిడ గారిని చూడడానికి కాదు. కాసేపు చూడనివ్వండి, పాత సినిమాలో జ్యోతిలక్ష్మి ఉందనుకుంటాడు. ప్రేమ, నువ్వు ఈ చీరలో ఓపెన్ చేయని రంగు బాటిల్లో ఉన్నా. రాత్రి కొట్టిన దిగలేదా? ఎక్కలేదు. రోజు కొడితే ఎక్కుదు కానీ అవతల పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది. వీడెవడు పెద్ద పరుగులు పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుగునోడు అయి ఉంటాడు. పండగ మామూలుకి వచ్చి ఉంటాడు. ఇప్పుడు పండగ ఏంటి, ఉగాది వెళ్ళి 4 రోజులు అయిపోతేనా? నేను మున్సిపాలిటీ చెత్త ఎరుకునేవాను, రోడ్డు ఊడ్చేవాను కాదు. ఓ అర్థమైంది, తప్పిపోయిన గేదె కోసం వచ్చిన పాలాడివా? ఇక్కడ గేదెలు ఏమి లేవు కానీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నువ్వు వెళ్ళు. ఐ యామ్ ది పెళ్లి కొడుకు ఫ్రమ్ అమెరికా. మై నేమ్ ఇస్ భూషణ్. పెళ్లి కొడుకువా? యా. పెళ్లి చూపులకి ఈ గెటప్ ఏంటి? సూటు బూట్ వేసుకొని పెళ్లి చూపులకు రావడం ఓల్డ్ ఫ్యాషన్. పనివాడి గడపలో రావడం వెరైటీ. రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఉండడం నాకు ఇష్టం. అడుక్కునేవాడి గడ్డపలో రావాల్సింది ఇంకా బాగుంది. లాస్ట్ టైం పెళ్లి చూపులకు అడుక్కునేవాడి గడపలో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అన్నారు. చేతులు కాళ్ళు ఎల్రా బిచ్చగా అన్నారు. సర్లేండి, పొట్లం ఎలా కడితే ఉంది, లోపల లడ్డు సైజు బాగుండాలి. లడ్డా. అప్పుడే కస్టమర్లు సాటిస్ఫై అయ్యారు. రండి రండి. రావాలి. ఇదిగా అమ్మాయి ముస్తాబైందా, తొందరగా తీసుకురండి. No. పెళ్లి చూపులు అనగానే పట్టు చీరలు, మల్లె పూలు, గాజులు పెట్టుకుని రావడం రొటీన్. అమ్మాయి ఎలా ఉంటారో తీసుకురండి. ఏమి లేకుండా వితౌట్ మేకప్. అంటే సింపుల్ చుట్టూ సీపురి గట్ట. ఎగ్జాక్ట్. పెళ్లి అయిన తర్వాత కొంపలో ఎప్పుడు అలాగే ఉంటారు కదా. రండి రండి, కూర్చోండి. అయ్యో, కింద కూర్చున్నారేటి? వెరైటీ. ఇంకా నయ్యం అత్తగారు వాళ్ళు కూర్చుంటాం లేదు. పోయినసారి పెళ్లి చూపులకు కూడా అత్తగారు వాళ్ళు కూర్చుందాం అనుకున్నా. అత్తగారు ప్రాబ్లం పెట్టలేదు, మామగారు ప్రాబ్లం పెట్టలేదు. ఇక్కడ ప్రాబ్లం లేదు. పెళ్లి కూతురికి సారీ కొట్టొద్దని చెప్పానుగా. బాబు, శారీలో పెద్దాపురం పూరిలో ఉన్నది మా ఆవిడ, సంబంధం కుదిరితే నీకు అత్తగారు. పక్కన నైటీలో ఉన్నది నా కూతురు, పెళ్లి కూతురు. మంచి మసాలా దోశలా ఉంది ఇది. నో, ఫ్లోర్ లో కూర్చోబెట్టండి. పేరు సుబ్బలక్ష్మి అండి, సుబ్బులు అని పిలుచుకుంటాం. సుబ్బులు అంటాం రొటీన్. నేను వెరైటీగా డబ్బులు అని పిలుస్తాను. పెళ్ళయ్యాక డబ్బులు అన్నా పర్లేదు, మరీ వెరైటీగా పబ్బులు అన్నా పర్లేదు. థ్యాంక్ యూ. ప్రేమ, సుబ్బుల్ని కాఫీ ఇమ్మని చెప్పు. నో, కొంపదీసి రొటీన్ కి భిన్నంగా నువ్వు ఇస్తావేంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రొటీన్ కి భిన్నంగా నేను ఈరోజు తాగను. ఆల్ ఆంటీస్ ప్లీజ్ టేక్. బాబు, అమ్మాయితో నువ్వు సెపరేట్ గా ఏదైనా మాట్లాడాలంటే పిల్లతో మాట్లాడటం రొటీన్, పిల్ల తల్లితో మాట్లాడటం వెరైటీ. కమాన్. ఇంక చేసేది ఏముంది, వెళ్ళండి. నువ్వు చెప్తావేంటి నీ పెళ్ళలాగా? మీరు చెప్పాలన్నా నన్నే చెప్పమంటారు కదా. వెళ్ళండి. డోంట్ వేస్ట్ టైమ్. ఓకే, కమ్ 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 ఫాస్ట్. మీ అల్లుడు వెరైటీగా ఉన్నాడు. కమ్ 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 ఇలాంటి పరిస్థితి ఏ మొగుడికి రాకూడదు. తలుపు గడి ఎట్టాడా, దగ్గరికి వేసాడా? దగ్గరికి వేయడం రొటీన్, గడేయడం వెరైటీ. పాయసంలో పులిహోరలాగా ఇది ఎక్కడ వెరైటీ అయ్యా? ఒప్పుకున్నాక తప్పదండి. గుండె గుండ్రా చేసుకోండి, వచ్చేస్తారు. వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ అంకుల్, యు ఆర్ సో లక్కీ ఫెలో. దేనికి? ఆ విషయం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ మధ్యలో సార్ నాకు తెలిసేదే మిస్ అయింది. అది సరే గానీ పెళ్లి గురించి మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా. పెళ్లి గురించి మాట్లాడుకోవడం రొటీన్, డైవర్స్ గురించి మాట్లాడుకోవాలి. శుభమాని పెళ్లి అనుకుంటుంటే డైవర్స్ అంటావేంటి నాయనా? అక్కడికే వస్తున్నా. ఇండియాలో 1 year కి డైవర్స్ ఇస్తారు, అదే అమెరికాలో 1 hour లోనే డైవర్స్ ఇస్తారు. కాబట్టి ఇండియాలో పెళ్లి, అమెరికాలో డైవర్స్. డైవర్స్ ఇవ్వడం తప్పదంటావు? ఐ మీన్ పెళ్ళైన తర్వాత అమెరికాలో మేమిద్దరం, నేను రొటీన్కి భిన్నంగా ఉండి, మీ అమ్మాయి రొటీన్గా ఉండి, ఆ తర్వాత డైవర్స్ తీసుకునే బదులు
ముందు డైవర్స్ తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఒరే అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారా? ఫైనల్ గా డైవర్సే కదా. రేయ్ పెళ్ళంటే 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటూ కలకాలం జీవించడం ఎరా ఎదవా. అటువంటిది నీకు రొటీన్ ఎలా అనిపిస్తుందిరా? ఏంట్రా అటు కొడితే ఇటు పడిపోయావు? తెలియలేదన్నా. రే నేను కొడితే నీకు రొటీన్గా ఉంటది కదా, అవునన్నా. వెరైటీ ట్రై చేద్దామా? అలాగే అన్న. ఆ? పెళ్లి కూతురు కొడద్ది, వెరైటీ అయిపోద్ది. సుబ్బులు చూసుకో.